రోజు మటన్ కర్రీ చేస్తున్నాను. టేస్టీ మటన్ కర్రీ. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, టమోటాలు 4, ఆయిల్ ఎక్కువ వేసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మగ్గుతుంది. ఉల్లిపాయలు వేసి మటన్ వేసేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, కాసేపు మూత పెట్టేసి ఇప్పుడు కళ్ళుప్పు కొంచెం వేసాను. చూద్దాం ఎలా ఉందో. వావ్, చక్కగా ఉడుకుతుంది. కొంచెం మగ్గితే అప్పుడు మసాలాలు, కారం వేసుకోవచ్చు. ఎలా ఉందో. వావ్, మొక్క కూడా మెత్తబడింది. ఇప్పుడు ఇంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేయించి పేస్ట్ చేస్తాను. ఆ పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు కాసేపు మగ్గాలి. చూద్దాం ఎలాగో. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. టమోటాలు వేస్తున్నాము. కంగారు పడకండి, టమాటాలు అయితే మెత్తగా అయిపోతాయి. పెట్టేస్తాను. కర్రీ బాగుంది కదా, చాలా గ్రేవీలాగా వస్తుంది. పెరుగు, ఇది 2 స్పూన్లు పెరుగు వేసాను. దీంట్లోనే స్పెషల్ ఏంటో తెలుసా? కొబ్బరి కూర వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మటన్ కర్రీ. కొబ్బరి కూర వేసి మటన్లో వేస్తాను. అది ఉడికిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోనే మటన్ మసాలా కూడా కలిపిస్తున్నాను. కూడా దీంట్లోనే కలిపిస్తున్నాను. తీసేస్తున్నాను మటన్ కర్రీ. చాలా బాగా వచ్చింది కదా. బబుల్స్ ఆయిల్ తీయడం చూడండి. ఇప్పుడు ఇందాక నేను మిక్స్ చేసి పెట్టాను కదా, పెరుగు, కొబ్బరి కూర, మటన్ మసాలా వేసేస్తున్నా. వేసాను. మరి కాస్త 5 మినిట్స్. టేస్టీ స్పైసీ మటన్ కర్రీ రెడీ.
మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఆయనకి వడ్డించినప్పుడు చెప్తా ఎలా ఉంది ఏంటని. తినా